నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ డిసెంబర్ 23వ తేదీ నుంచి కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కువైట్కు ఎవరైతే విజిట్ వీసాల మీద వస్తూ ఉన్నారో అటువంటి వారు కువైట్కు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క వీసాను ఫ్యామిలీ వీసాగా లేకపోతే ఎవరైనా సరే కానీ వర్క్ వీసాగా మార్చుకోవచ్చు అని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. విజిట్ వీసా కువైట్కు వచ్చిన వారు వాళ్ళు ఏ రంగంలోకి కోరుకుంటారో ఆ రంగంలోకి వెళ్ళి అకామా కొట్టుకోవచ్చు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్న నేపథ్యంలో మనం చూసుకుంటే కానీ చాలామంది ఆ యొక్క వీసాల కోసం అప్లై చేసుకునేందుకు వెళ్ళేటప్పుడు టైపింగ్ సెంటర్లు కానీ ఆయా కార్యాలయాల్లో పనిచేస్తూ ఉన్న అధికారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అది ఇంకా అమల్లోకి రాదని చెప్పేసి తెలుపుతూ ఉన్నారన్నమాట. చాలామంది నన్ను కూడా అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు మేము విజిట్ వీసా తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్ వీసాకు మారవచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించిందే కానీ దానికి సంబంధించిన కార్యాచరణ ఇంకా పూర్తిగా రాలేదని చెప్పేసి ఉద్యోగులు తెలుపుతూ ఉన్నారన్నమాట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మాకు అందితే కానీ మేము విజిట్ వీసాలు తీసి కువైట్కి వచ్చిన తర్వాత దాన్ని వర్క్ వీసాగా మార్చుకునేందుకు ఇంకా మాకు ఎటువంటి సూచనలు రాలేదని చెప్పేసి ఉద్యోగులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్కు వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఇటీవల కువైట్ ప్రభుత్వం ప్రవాసులు తమ యొక్క జీవిత భాగస్వామిని మరియు పిల్లలకు విజిట్ వీసాలో తీసుకువచ్చి డిపెండెంట్ వీసాగా మార్చుకోవచ్చని ప్రకటించింది. అయితే మేము దరఖాస్తు కోసం అప్లై చేసినప్పుడు టైపింగ్ సెంటర్లు ఇది ఇంకా అమలు కాలేదని చెబుతూ ఉన్నాయి. ఈ కొత్త రూలు ఎప్పుడు అమలు అవుతూ ఉందో తెలుసా అని చెప్పేసి చాలామంది అయితే స్థానిక దినపత్రికలను కూడా అడగడం జరిగింది. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారికంగా ప్రవాసులు తమ జీవిత భాగస్వాములు మరియు పిల్లలను విజిట్ వీసాలపైన తీసుకురావడానికి అనుమతించే నిర్ణయాన్ని ప్రకటించింది. వారిని డిపెండెంట్ రెసిడెన్సీగా మార్చే ఎంపికను కలిగి ఉందని చెప్పేసి, అలాగే విధాన చట్టంలో రెసిడెన్సీ విభాగాలు మరియు టైపింగ్ కేంద్రాలు ఇప్పటికీ కార్యనిర్వహణ సూచనలు మరియు సిస్టమ్ యాక్టివేషన్ కోసం వేచి ఉన్నాయి. అందుకే మార్పిడి దరఖాస్తులు ప్రస్తుతం అంగీకరించబడలేదు. దానికి సంబంధించిన పనులైతే జరుగుతూ ఉన్నాయి. సిస్టమ్ అప్డేట్ చేయాలి. అలాగే దానికి సంబంధించిన విధి విధానాలను అయితే కువైట్ ప్రభుత్వం ఖరారు చేస్తూ ఉందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కువైట్లో ఉన్న భారతీయులు గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.